వాయిస్ మ్యూట్లో ఉంది చూడండి. ఎస్ ఎస్ మాట్లాడండి, వినబడుతుంది, మాట్లాడండి. వివేక్ పటేల్ గారు, గుడ్ ఈవినింగ్. ఛానల్లో ఉన్నటువంటి ప్యానలిస్టులందరికీ కూడా నమస్కారాలు సార్. చాలా వాడివేడిగా చర్చ జరుగుతూ ఉంది. అమ్మ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారాలతో. వివేక్ పటేల్ గారు, ఎస్ వివేక్ పటేల్ గారు, ఒక్కసారి మీరు మాట్లాడే ముందు కేటీఆర్ గారు ఏమన్నారో ఒకసారి వీడియో చూద్దాం, తర్వాత మాట్లాడదాం. ఆడే విధంగా తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహారం చేస్తా ఉన్నారు. నేను తప్పకుండా మాటిస్తా ఉన్నా, ఆ తెలంగాణలోని అన్నదమ్ములకి, ఆడబిడ్డలకి మన పోరాటమే అస్తిత్వ పోరాటం, ఆత్మగౌరవ పోరాటం. తప్పకుండా మనం మళ్ళీ తిరిగి వస్తాం. అది కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. 4 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనదే ఏర్పడుతుంది. ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం. అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం. అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం. ఇవాళ కాంగ్రెస్ చేసిన ఈ దుందుడుకు, దుర్మార్గ, కుసంస్కార పనికి నిరసనగా తప్పకుండా రేపటి రోజున అంతర్జాతీయ విమానాశ్రయం పేరు కూడా మారుస్తాం. ఒక తెలంగాణ ప్రముఖ ఏ రకంగా చూడాలి అంటే, అంతర్జాతీయ విమానాశ్రయం పేరు మారుస్తామన్నంత అక్కసు ఎందుకు కలిగింది అనుకోవాలి కేటీఆర్ గారికి? అంటే ఒక పేరు పెట్టిన తర్వాత మళ్ళీ మేము వస్తే ఎప్పటి నుంచో ఉన్న విమానాశ్రయాల పేరు మారుస్తామని ఎందుకు అనాలంటారు? తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతామంటున్నారు. గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు ఆ విగ్రహాన్ని పెట్టలేకపోయారు? రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేస్తామని చెప్తున్నారు, ఎందుకు? సార్, ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని పట్టుకొచ్చింది మేము సార్. ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం పెడదామని చెప్పి మేము నిర్ణయం చేసుకొని నూతన సెక్రటేరియట్ నిర్మించుకొని, నూతన సెక్రటేరియట్ నిర్మాణం తర్వాత మేము తెలంగాణ తల్లి విగ్రహం పెట్టిద్దామనే టైంకి ఎన్నికలు రావడం జరిగింది సార్. ఎలక్షన్ కోడ్ వల్లనే తెలంగాణ తల్లి విగ్రహ నిర్మాణము అనేది సెక్రటేరియట్ ముందు జరగలేదు. మేము మా యొక్క నిబద్ధతను నిలబెట్టుకోవడానికి ఈరోజు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించి భావి భారత నిర్మాత పేరు ఈరోజు తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్కు పేరు పెట్టినాం సార్. మేము అంబేద్కర్ గారి పేరు పెట్టినాం. ఇది మా నిబద్ధత భారత రాజ్యాంగ నిర్మాత పట్ల. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సపరేట్గా తెలంగాణకు తల్లి ఉండాలని చెప్పి తెలంగాణ తల్లిని ఈరోజు మేము తెలంగాణ తల్లి యొక్క విగ్రహాలన్నింటినీ తెలంగాణ ఉద్యమ సమయం నుండి కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క దగ్గర పెట్టినాం సార్. అందులో భాగంగానే మరి సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని, మరి అద్భుతమైనటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మేము నిర్మిద్దామనుకున్నటువంటి సమయంలోనే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మేము అధికారం, ఎవరు వద్దన్నారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలి. ఇప్పుడు మాట్లాడిన గారు కేటీఆర్ గారు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నేమ్ కూడా తొలగిస్తామంటున్నారు. నేమ్ తొలగించడానికి ఏమనుకోవాలి? కారణం ఏంటి దానికి? సార్, ఈరోజు తెలంగాణలో పివి నరసింహారావు పేరు పెడతాం సార్. ఈరోజు తెలంగాణ నుండి ఒక ప్రధానమంత్రి అయిండు. అవునండి, ఒక కొత్తగా ఏదన్నా ఏర్పాటు చేసి దానికి పివి నరసింహారావు గారు పేరు పెట్టండి, స్వాగతిస్తారు. ఇప్పుడు ఒక భారత ప్రధాని దివంగత నేత కదా ఆయన. తెలంగాణ నుండి, అవును సార్, పివి నరసింహారావు గారు కూడా దివంగత నేత, తెలంగాణ ప్రాంతానికి చెందిన భారత రత్న పివి నరసింహారావు గారు. మేము చెప్పాము పివి నరసింహారావు గారు పేరు పెడతామని చెప్పి. ఈ రోజు మేము తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్న చోట మీరు రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని పెడితే మేము బేషరత్గా తెలియజేసినాం. మేము వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మేము తొలగిస్తాం సార్, అక్కడ బేషరత్గా మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతామని చెప్పి. రాజులు మారినప్పుడల్లా రాజ్యాంగం మారుతుందంటే ప్రజల యొక్క ఆస్తులు ఎంత విలువైన ఆస్తులు కోల్పోతాయో తెలుసా సార్ మీకు? విఘ్నులు, మీరు పెద్దవారు, వచ్చినప్పుడల్లా మార్చుకుంటూ పోతా ఉంటే ప్రజల యొక్క ఆస్తి ఏ రకంగా ఎంత లాస్ అవుతుంది? మీరా సార్ ఇది మాట్లాడేది? తెలంగాణ స్టేట్ అని పెడితే మీరు టీజీఎస్ అని పెట్టారు సార్. మేము టీఎస్ఆర్టీసీ అన్నాం, మీరు టీజీఎస్ఆర్టీసీ అన్నారు. మేము టీఎస్ఎంసెట్ అన్నాం, మీరు టీజీఎస్. ప్రతి దగ్గర కూడా టీజీ అని మార్చారు కదా సార్. ఇది మార్పు కదా సార్. ఈరోజు కేవలం ఇట్లా ఈరోజు టీఎస్ అన్న దగ్గర టీజీ అని మార్చడానికి ప్రతి దాంట్లో కూడా 22 నుండి 30 కోట్లు అవుతున్నాయి సార్, ప్రతి డిపార్ట్మెంట్లో కూడా. ఈరోజు తెలంగాణ రాష్ట్రం అప్పులలో ఉందని చెప్పి అప్పుల్లోకి దోస్తుంది ఎవరు సార్? మీరు కదా సార్. ఈరోజు టీఎస్ టు టీజీ చేయడం వల్ల ఏమొచ్చింది సార్? ఇది పేరు మార్పిడి వల్ల. ఇది కాదా నష్టం?
మీరు టిఎస్ తెలంగాణ స్టేట్, తెలంగాణ అనేది ప్రత్యేక రాష్ట్రం అని చెప్పి ప్రపంచానికి తెలియజేయాలని చెప్పి మేము తెలంగాణ స్టేట్ అని పెట్టినాం సార్. మీరు ఓకే. ప్రతిదానికి టీజీ అని ఓకే, ఓకే. మార్చారు. నేను మళ్ళీ ఈరోజు- వస్తా మీ ఈరోజు దగ్గరికి సార్, మనతోటి. సార్ ఒక మాట వినాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ వెబ్సైట్ ను కూడా Yes. టిఎస్ నుండి టీజీఎస్ కు మార్చారు కదా సార్. ప్రతి దగ్గర టీజీ 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 అని ఇన్వాల్వ్ చేసిరు కదా సార్ టిఎస్ దగ్గర. ఇది కాదా సార్ పేర్ల టీజీ మార్పు? అంటే ఎవరు తెలంగాణనే తెలియదు కదా, చెప్తారు. తెలంగాణ. టిఎస్ అంటే తెలంగాణనే కదా సార్. అవును. టిఎస్ అంటే తెలంగాణనే కదా. అప్పులు ఉన్నటువంటి రాష్ట్రాన్ని గతంలో మరింత టీజీ అప్పుల్లోకి అని- చేర్చడానికి గతంలో టీజీఆర్ గతంలో పెట్టిందాన్ని TGR గెజెట్ చేయలేదు మీరు. ఎస్ మేము టిఎస్ అని గెజిట్ చేసినాం సార్. అదే ఉంచితే అయిపోయేది కదా. మీరు మళ్ళీ టీజీకి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ రోజు పేరు ఒక్క నిమిషం అండి. ఎవరు? ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా తెలంగాణ ఎస్ రాష్ట్రం కోసం మీ దగ్గరికి మళ్ళీ వస్తా. ఈరోజు ఎస్ ఎస్ TGS మళ్ళీ వస్తాను.